ఈరోజు కర్ణాటకలో కోర్టు సంచలన తీర్పు చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో రాజకీయ నాయకులు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అలాంటిది ఒక మాజీ ప్రైమ్ మినిస్టరు మనవడు, ఒక ఎంపీ కొడుకు, మాజీ ఎంపీ అయినటువంటి ప్రజ్వల్ రేవన్నకు ఈరోజు మా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంటే ఇది నిజంగా చెప్పాలంటే మన న్యాయ వ్యవస్థ యొక్క విజయం అని మనం భావించవచ్చు. ఒక రాజకీయ నాయకుని కొడుకుకు శిక్ష పడేలా చేయాలి అంటే మన దేశంలో చాలా కష్టసాధ్యమైన పని ఇది. ఎందుకంటే దానికి సాక్ష్యాలు అన్నీ సమకూర్చాల. సాక్ష్యాలను నయాన భయాన అంటే కొందరికి మనీ ఇచ్చి కూడా మారుస్తుంటారు సాక్ష్యాలని. యాక్చువల్గా ప్రలోభ పెడుతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అయినా కూడా కోర్టులో చాలామంది సాక్ష్యం చెప్పారు. కేసు ఏంటంటే అందులో అతను మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న వాళ్ళ పని మనిషిని 40 ఏళ్ళ ఆవిడను రేప్ చేసి దాన్ని వీడియో తీసి భయపెట్టించి చాలాసార్లు రేప్ చేసినట్టు అభియోగాలు. దాని తర్వాత చాలామంది మహిళలు అతని మీద కేసులు వేసినారు. చాలామందిని భయపెట్టించి లొంగ తీసుకొని వీడియోలు తీసి వాటిని భయపెట్టించి ఎన్నోసార్లు పలుమార్లు రేప్ చేసినట్టు, పలుమార్లు అనుభవించినట్టుగా వాళ్ళు సాక్ష్యాలు చెప్పినారు, కేసులు ఫైల్ చేసినారు. అందులో ఇవన్నీ కూడా నిజమని తేల్చినటువంటి కోర్టు అతనికి ఈరోజు జీవిత ఖైదు విధించడం అనేది హర్షణీయమైనటువంటి విషయం. మాజీ ప్రధాని దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణను జడ్జి దోషిగా ప్రకటించడంతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. Raped twice, but also filmed by Prajwal Revanna. Later investigation revealed that there were visuals of many women poor and vulnerable women whose videos were forcibly filmed.